అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం మరో 2 పథకాలను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో ఒకటి మహాలక్ష్మి పథకం కాగా మరొకటి రూ. 500కే సిలిండర్ వచ్చే పథకం. అయితే ఈ వీడియోలో నేను 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎవరెవరికి వర్తిస్తుందో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గృహజ్యోతి పథకంలో భాగమైన 200 యూనిట్ల ఫ్రీ కరెంటు మరొకటి. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాలకు విధి విధానాలను రూపొందించే ప్రక్రియకు ఆమోదం లభించింది. దీంతో అధికారులు దీనికోసం కసరత్తు ప్రారంభించి ఈ పథకాల కోసం మార్గదర్శకాలను విడుదల చేశారు. దీంతో కింది స్థాయి అధికారులు వాటిని సేకరించే పనిలో పడ్డారు. ఈ గృహజ్యోతి పథకానికి అర్హులు ఎవరంటే నెలకు 200 యూనిట్ల వరకు కరెంటు వాడే కుటుంబాలు ఈ గృహజ్యోతి పథకానికైతే అర్హులు. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉంటే ఈ పథకం వర్తించింది. అయితే అద్దె ఇళ్లలో ఆయా పోర్షన్లకు విడివిడిగా మీటర్లు ఉంటే పర్వాలేదు. ఒకే ఇంట్లో పలు పోర్షన్లలో అద్దెకు ఉంటున్న వారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, రేషన్ కార్డు జత చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుండి మరే ఇతర ప్రాంతంలో కూడా దీనికి దరఖాస్తు అయితే చేసుకోకూడదు. ఒకవేళ ఊర్లో సొంత ఇల్లు ఉండి జీవనోపాధి కోసం హైదరాబాద్ లేదా తెలంగాణలోని మరే ఇతర ప్రాంతంలో అయినా అద్దెకు ఉంటుంటే ఎక్కడైనా ఒకచోట మాత్రమే గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే దీనికోసం ఎలాంటి మీసేవ కేంద్రానికి కానీ ఆఫీసుకు కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. గ్రామాల్లో ఉంటే స్థానిక అధికారులు జేఎల్ఎంఓలు ఇంటికి వచ్చి మీటర్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్ తీసుకువెళ్తారు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.